పుష్ప మ్యానియా అయితే ఇంకా తగ్గలేదు. తగ్గేటట్టే లేదు. ఎందుకంటే 'దంగల్' మూవీ అని ముందు ఒకటుంది. ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టినటువంటి ఈ మూవీ 2020 కోట్లు రాబట్టింది కదా! ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసే వరకు ఈ పరుగైతే ఆగేటట్టే లేదు. నార్త్ ఆడియన్స్ అయితే విపరీతమైనటువంటి ఆసక్తి చూపిస్తున్నారు ఈ మూవీ మీద. అట్‌లీస్ట్ 5 కోట్ల నెట్ అయినా వస్తుంది డైలీ. టోటల్‌గా వరల్డ్ వైడ్ అయితే క్రాస్ 10 క్రోర్స్ దాకా వస్తుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అట్‌లీస్ట్ ఒక 2 వీక్స్ అయితే ఆ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందని మాత్రం కొంచెం గట్టిగానే అనిపిస్తుంది. చిత్ర యూనిట్ చైనాలో కాకుండా జపాన్‌లో గాని ఇంకెక్కడన్నా మూవీని రిలీజ్ చేస్తే బావుంటుంది అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. అప్పుడు 'దంగల్' మూవీ కలెక్షన్స్‌ని ఈజీగా దాటేసేయొచ్చు కాబట్టి. బహుశా ఇదే జరుగుతుందేమో. ఆ నోటా, ఈ నోటా డైరెక్టర్ల దృష్టికెళ్తే లేతే హీరో దృష్టికెళ్తే ఖచ్చితంగా అచీవ్‌మెంట్ అయితే తెలుగు సినిమా పేరు మీదకొస్తుంది. ముఖ్యంగా తెలుగులో తీసినటువంటి ఈ మూవీ నార్త్ ఆడియన్స్‌కి పిచ్చగా నచ్చింది. తెలుగు వాళ్ళకెందుకో అంతగా రుచించలేదు. కానీ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది కాబట్టి ఇంతవరకు వచ్చింది. రికార్డులన్నీ కొల్లగొట్టి పడేసింది. హిందీలో పూర్తి స్థాయి క్లీన్ స్వీప్ చేసినటువంటి మూవీ 'పుష్ప 2' మూవీ చెప్పడంలో సందేహం అస్సలు అవసరం లేదు.